how do you call it non-violence? ఇక సత్యం అంటే ఏమిటి? Then what do you mean by satya, truth? సత్యం అంటే చూచింది చూడటము, చెప్పింది వినటము, అన్ని ఏదో తన అనుభవించినటువంటి చెప్పటము, ఇది మాత్రం సత్యం కాదు. It's not merely the truth if you repeat what you say. If you just say what you have seen, what you listen to. త్రికాల భాజ్యం సత్యం, కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి. The truth should satisfy your conscience. మనము అన్ని విధాలు కూడా సత్యం 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 అని చెప్తూ ప్రతి చిన్న విషయం నందు కూడాను అసత్యాన్ని ఆడుతున్నాం. In the name of truth, in every simple thing we are blatant lies. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. దానిని మనం మనసులో పెట్టుకోవాలి. That we should keep in view. సత్యమే భగవంతుడు. Truth is God. కనుక మనం పలికే పలుకంతా కూడాను భగవంతుని పలుకుగా ఉండాలి. Therefore, whatever we speak, it should be ఇలాంటి divine. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమను చక్కగా బోధించాలి. కానీ కేవలం ఏదో హ్యూమన్ వాల్యూ అని సత్య ధర్మ శాంతి ప్రేమ అని ఈ విధంగా తెలుపడం వల్ల వారి హృదయాలకు హత్తుకోదు. We should teach the human values, Satya Dharma Shanti Prema clearly this way, or else you can never దీనివల్ల imprint. కేవలము మనకు అపకారమే గాని ఉపకారం లేదు. This such a teaching will harm us, it will never help us. ఏదో దండిగా వేల మంది పిల్లలకంతా కూడా మనము విద్యలు చెప్పుతున్నాము, హ్యూమన్ వాల్యూ బోధిస్తున్నామంటే ఇది కేవలము ఒక విధమైనటువంటి తృప్తి తప్ప మిగిలినటువంటి ఫలితమేమీ శూన్యమే. If we say that we are teaching human values to thousands of students, that is only a mere కనుక satisfaction. ప్రపంచమంతా కూడా ఈ విధమైనటువంటి దురవస్థలతో ఉంటుండాలి. The whole world in sorry state of affairs today. ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, The teachers were embodiments of మన love. సత్యసాయి హ్యూమన్ వాల్యూలో ఉన్నటువంటి అధ్యాపకులు సక్రమమైనటువంటి దీనిగా మీరు నడుచుకోవాలి. All teachers in Satya Sai education in human values should have proper conduct. ఇంతకాలం నుంచి మనం హ్యూమన్ వాల్యూ టీచ్ చేస్తున్నాము. We have been teaching human values so long. ఎంతమందిని మనం తయారు చేశాం? How many have we prepared? ఒక్కొక్క అధ్యాపకుడు ఒక 10 మందిని తయారు చేస్తే కూడా చాలు. It is enough if one teacher trains 10 students. సాయి వాంట్స్ ఓన్లీ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. Sai wants only quality and not quantity. 10 మంది మంచి పిల్లలు చిక్కినా కూడా చాలు. It's enough if you have 10. కనుక వారిని చక్కగా మీరు అనుభవించి ఆచరించి ఆ పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి. You make an effort to experience first, practice and then teach. మీరందరూ ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. You are working sincerely. ప్రేమ భక్తితో పని